బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఋతుపవనాలు కేరళను తాకాయి. ఇక 2-3 రోజుల్లో తెలంగాణలో అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలకు ఇక వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఇక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి ఛాన్స్ కనబడుతుంది. గంటకు 60 నుంచి ఒక 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు మరి వాతావరణ శాఖ ఏం చెప్తుంది, ఎటువంటి మార్పులు ఉన్నటువంటి అవకాశం ఉంది, ఏ జిల్లాలో ఏ రకమైనటువంటి మరి వాతావరణం ఉన్నటువంటి ఛాన్స్ ఉందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే కేరళలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఋతుపవనాలు కేరళను తాకిన వారం రోజులకు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇక ఉపరితల ఆవర్తనం ద్రోణుల వల్ల రాష్ట్రంలో 3 రోజుల పాటు ఈదురుగాలు ఉరుములతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఇక రాష్ట్రంలో 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందంటూ అంచనా వేసింది. ఇక బుధవారం సూర్యాపేటలో అత్యధికంగా 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. అండ్ శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా కలిగినటువంటి ఈదురుగాలతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల కురిసే ఛాన్స్ ఉందంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక బుధవారం సాయంత్రం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి ఈ ప్రాంతాల్లో కొంత వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మరి అసలు తెలంగాణకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పినటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మరి ఋతుపవనాలు కేరళని తాకాయి కాబట్టి ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెదర్ మ్యాన్ బాలాజీ గారు ప్రస్తుతం తొలివేలుతో జాయిన్ అవుతా ఉన్నారు ఫోన్లో. సో బాలాజీ గారు, కేరళకి ఇప్పటికే ఋతుపవనాలు తాకినట్టుగా తెలుస్తూ ఉంది. సో తెలంగాణలో ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఈ వెదర్ చేంజెస్తో ఎటువంటి మార్పులు ఉన్నటువంటి కనిపిస్తోంది? సో ప్రస్తుతానికి మనకు తీసుకున్నట్టయితే ఈ రోజు మనకి మార్నింగ్ పూట కేరళ కోస్ట్ సైడ్ ఋతుపవనాలు అనేవి ప్రవేశించాయి అండ్ విస్తారంగా మనకి వర్షాలు కూడా కొనసాగుతున్నాయి కేరళలో. రానున్న 3 రోజుల్లో మనకి ఇది కర్ణాటకలోని కొన్ని భాగాల్లో మరియు తమిళనాడులో వ్యాప్తంగా కూడా మనకి ప్రవేశించే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మనకి జూన్ 2వ వారంలో అంటే జూన్ 8 తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా మనకి జూన్ 10 తర్వాత అంటే జూన్ 10 నుంచి 15 మధ్యలో ఈ 4-5 రోజుల్లో మనకి తెలంగాణలో కూడా విస్తరించే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఇది మనకి ఋతుపవనాలు చూసుకున్నట్టయితే, బట్ ఋతుపవనాలకి రాక ముందర కూడా మనకి ఇప్పుడు మనకి ప్రీ మాన్సూన్ థండర్ స్టార్మ్స్ అంటే మనకి ఋతుపవనాలు వచ్చే బిఫోర్ మనకి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు అనేవి రానున్న 3 నుంచి 4 రోజుల్లో మనం చూడబోతున్నాము. ముఖ్యంగా ఈ రోజు మనకి తీసుకున్నట్టయితే మధ్య తెలంగాణ జిల్లాలో మనకి భారీ వర్షాలు అనేవి కురవబోతున్నాయి. అంటే మనకి మెదక్ కానీ, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, హన్మకొండ, వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్ ఈ ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అనేవి మనం ఈ రోజు చూడబోతున్నాం. అదే విధంగా వికారాబాద్ లో కూడా మనకి ఈ రోజు వర్షాలు ఉన్నాయి. రానున్న 2-3 రోజుల్లో కూడా మనకి తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 1 or 2 ప్లేసెస్ లో మనకి భారీ వర్షాలు అంటే లైక్ అప్ టు 10 సెంటీమీటర్లు కూడా కొన్ని ప్లేసెస్ లో మనకి కురిసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా తీసుకున్నట్టయితే రానున్న 2-3 రోజుల్లో ఈ రోజు కూడా అంటే మనకి జూన్ 4th లో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు 3 రోజుల్లో అయితే మనకి 1 or 2 ప్లేసెస్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా ఈవినింగ్ టు నైట్ అంటే మనకి సాయంత్రం నుంచి అర్ధరాత్రి సమయంలో కొన్ని ప్లేసెస్ లో కురిసే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఋతుపవనాలకు ఇటు జనరల్ గా పడేటువంటి వర్షానికి ఎటువంటి సంబంధం లేదు. సో ఋతుపవనాలు రావడానికి ఇంకొక 1 వీక్ పడుతుంది అనుకోవచ్చు. కాబట్టి జనరల్ గా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి అయితే చిరుజల్లు. అవునవును, ఋతుపవనాలు రానికి టైం పడుతుంది, కానీ దానికంటే బిఫోర్ మనకి ప్రీ మాన్సూన్ థండర్ స్టార్మ్స్ అయితే మనకి విస్తారంగా తెలంగాణలో కురుస్తాయి. ఇప్పుడు కూడా మనకి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ఓకే, ఈదురుగాల పరిస్థితి ఎట్లా ఉండేటువంటి ఛాన్స్ ఉంది? గంటకు 50-60 కిలోమీటర్ల వేగం అంటున్నారు, ఇందులో వాస్తవం ఉందంటారా? అవును, ఈదురు మనకి వర్షం వచ్చే బిఫోర్ మనకి ఏంటంటే ఒక గస్ట్ ఫ్రంట్ అనేది ఏర్పడడం వల్ల మనకి ఈదురు గాలులు కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మనకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, మరికొన్ని ప్రాంతాల్లో అంటే బాగా డెన్స్ క్లౌడ్స్ ఉన్నప్పుడు మనకి 50 నుంచి 60 కిలోమీటర్ల మధ్యలో కూడా వేగం అనేది గాలులు ఉండే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాలాజీ గారు. సో ఇది మొత్తం మీద ఇటు ఋతుపవనాలు తెలంగాణలో ఒక 1 వీక్లో అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. బట్ ఋతుపవనాలకు జనరల్గా థండర్ హోమ్స్కి సంబంధించి అంటే ఈ సాధారణ వర్షానికి సంబంధం ఉండదు. బట్ ఋతుపవనాలు వస్తే ఇంకా అధికంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. బట్ సాధారణంగానే అక్కడక్కడ కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఉన్నట్టుగా ఇటు వెదర్ మ్యాన్ బాలాజీ చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ నో ఒకసారి మా ప్రతినిధి మూషం శ్రీనివాస్తో సైతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం శ్రీనివాస్, ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా
ఇప్పటికే వాతావరణ శాఖ పలు అలర్ట్లను జారీ చేసింది. అక్కడక్కడ చిరుజల్లులు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది. సో ప్రధానంగా జిల్లాలో ఎటువంటి ప్రభావం ఉండేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది? శ్రీశైలం నిన్న చెదురుమదురుగా కేరళకు సంబంధించినటువంటి కేరళను తాకినటువంటి నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రస్తుతానికి అయితే విస్తారంగా వర్షాలు అయితే పడతా ఉన్నాయి. ఇక తెలంగాణలోకి వస్తాయి అన్నటువంటి మన వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తం మీద తెలంగాణకు సంబంధించినటువంటి రైతులు అయితే ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుకుంటే నైరుతి ఋతుపవనాలు ఒక వారం లేటుగా వస్తాయి అన్నటువంటి అంచనాలు వేసినటువంటి వాతావరణ శాఖ వారు అనుకున్నట్టుగానే నైరుతి ఋతుపవనాలు అయితే వారం రోజులలో రాబోతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఋతుపవనాల ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఏదైతే ఋతుపవనాలకు సంబంధించి ఈ సంవత్సరము తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందన్నటువంటి మాటను అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇది ఒక తీపి కవరుగానే చెప్పుకోవచ్చు. మండుతున్నటువంటి ఎండల నుంచి కొంత ఉపశమనం అనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద దాదాపు 2 నెలలుగా బాణుడు భగభగం అంటే ఇప్పుడు వర్ణుడు రూపంలో కొంత వాతావరణం చల్లబడేటువంటి అవకాశం అయితే కనబడుతున్నటువంటి తరుణాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం ఈ సంవత్సరం మాత్రం కొంత మేరకు గాలివానలతో కూడినటువంటి ఈ వచ్చేటువంటి 3 రోజుల పాటు గాలివానల ప్రభావం ఉంటుంది. దాంతో పాటుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 45-46 డిగ్రీల వరకు కొనసాగినటువంటి ఉష్ణోగ్రతలు ఇప్పుడు కాస్త తగ్గి 35-40 మధ్యలో కొనసాగేటువంటి అవకాశం ఉంటుందంటూ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా భానుడి బగబగకు ఇటు రాష్ట్ర ప్రజలంతా అల్లాడినటువంటి పరిస్థితి. బట్ ఎటకేలకు ఋతుపవనాలు అయితే ఎంట్రీ ఇస్తూ ఉన్నాయి. ఋతుపవనాల ఎంట్రీతో కొంత వాతావరణం అంతా కూడా చల్లబడినటువంటి పరిస్థితి, కొంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. రైట్, ఒకసారి మనము వెదర్కి సంబంధించిన అప్డేట్స్ కనుక చూస్తే రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ సంబంధించి 24 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్కి సంబంధించినటువంటి మ్యాప్ను ఓవరాల్గా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల అప్డేట్స్ మనం కనుక గమనిస్తే ఒకసారి ఇవాళ ఉదయం 8:30 నుంచి రేపు ఉదయం 8:30 అంటే 24 అవర్స్ సంబంధించినటువంటి ఫోర్కాస్ట్ మనం చూస్తే ఒకసారి జిల్లాలకు సంబంధించి మనం చూద్దాం. ఇక్కడ మొత్తం కూడా మనకు కనిపిస్తూ ఉంది 0.3 నుంచి 2.5 వరకు లైట్ ఎల్లో, 2.5 నుంచి 15.6 వరకు మనకు డార్క్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. అంటే ఎక్కడెక్కడ చిరుజల్లులు, ఎక్కడెక్కడ మోస్తారు వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉందంటే ఇక్కడ మ్యాప్లో క్లియర్గా మనకు ఏదైతే వాతావరణ శాఖ అప్డేట్స్ ఇస్తూ ఉంది. మనం చూసుకున్నట్టయితే ఒకసారి సంగారెడ్డి కావచ్చు, ఇటు మెదక్ కావచ్చు, ఈ మధ్య ప్రాంతంలో లైట్ ఎల్లో ఉందంటే 0.3 నుంచి 2.5 వర్షపాతం నమోదైనటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి క్లియర్ అబ్జర్వ్ చేస్తే ఈ సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ ఈ 3 జిల్లాల మధ్యలో కొంత మనకు డార్క్ ఎల్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ కొంత వర్షాలు ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది. అంటే చిరుజల్లులతో పాటు మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఇక సిద్దిపేటలో కొన్ని మండలాల్లో మనకి ఇక్కడ డార్క్ ఎల్లో కనిపిస్తుంది. ఇక మిగతా ప్రాంతం అంతా కూడా లైట్ ఎల్లో కనిపిస్తుంది. అంటే నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, రాజన్న, కరీంనగర్, జనగాం ఈ ప్రాంతాలన్నీ కూడా మనకు అంటే చిరుజల్లులు, ఇటు వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కొన్ని ములుగుకు వర్షం కనిపించట్లేదు, ఆదిలాబాద్ లేదు, ఇక్కడ నారాయణపేట లేదు, జోగులాంబ లేదు. ఇదంతా కూడా 24 అవర్స్ అంటే ఇవాళ రేపటికి సంబంధించినటువంటి ఫోర్కాస్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఇక 48 చూస్తే 48 అవర్స్లో చాలా బీభత్సమైనటువంటి మరి ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం చూడండి మీరు 2.5 to 15.6 mm సంబంధించి కూడా అంటే వర్షపాతం నమోదుకు సంబంధించి మనము 24 అవర్స్లో చూస్తే కేవలము కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అంటే 1-2 ప్రాంతాల్లో మాత్రమే మనకు డార్క్ ఎల్లో అంటే భారీ వర్షం కనిపించింది. కానీ 48 అవర్స్ అంటే రానున్నటువంటి 2 రోజులకు సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే మనము రానున్న 2 రోజులు మీన్స్ ఎక్కడెక్కడ ఇవాళ మనం 5వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అంటే 5 to 6 ఇవాళ 4th, సో రేపు ఎల్లుండి ఈ 3 రోజులకు సంబంధించి చూస్తే మనకు నిజామాబాద్ భారీగా కనబడుతుంది. కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, జనగాము, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, హైదరాబాదు ఇదంతా కూడా మనకు డార్క్ కనిపిస్తున్న ప్రాంతాలంతా కూడా డార్క్ ఎల్లోలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. మామూలు కాదు, ఈదురు గాలితో కురిసినటువంటి వర్షము గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల ఈదురు గాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఆదిలాబాదులు,
లైట్గా చిరుజల్లు కురిసేటువంటి అవకాశం ఉంది. వికారాబాదు, ఇటు మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబలో అసలు వర్షం కనిపించట్లేదు. ఇక చివరిగా 72 అవర్స్ చూద్దాం. 72 అవర్స్ మీన్స్ 7వ తారీఖు వరకు, అంటే ఇవాళ 4, 5, 6, 7 3 రోజులకు సంబంధించి చూస్తే ఇక్కడ 3 రోజుల వర్షాలు చాలా చాలా 64 అంటే 15 to 64 అంటే అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక్కడ జనగాంలో కావచ్చు, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మధ్యలో కూడా కొన్ని ప్రాంతం, అంటే ఇటు హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో భారీగా వర్షం కురిసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా మనం 3 రోజులకు సంబంధించి, అంటే 48 అవర్స్, 72 అవర్స్, 24 అవర్స్ సంబంధించినటువంటి ఫోర్కాస్ట్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకా భారత్ అంటే ఇండియా వైడ్గా చూస్తే కూడా వైడ్గా కూడా చాలా ప్రభావం కొంత వేరే వేరే దేశాల్లో కనిపిస్తూ ఉంది. ఇటు బంగ్లాదేశ్, లేకపోతే ఢిల్లీ, ఈ ప్రాంతాల్లో వెదర్ అయితే మనకు కనిపిస్తుంది. బట్ తెలంగాణ వరకు మాత్రము రానున్నటువంటి 48 గంటల్లో పలు జిల్లాలలో మనం చెప్తున్నటువంటి కరీంనగర్, హనుమకొండ, ఇక్కడ ఉన్నటువంటి జనగాము, సంగారెడ్డి, కరీంనగర్, ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు అధికంగా పడేటువంటి అవకాశం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఋతుపవనాలతో సంబంధం లేదు. నైరుతి ఋతుపవనాలు కేరళను దాకినాయి. కేరళలో భారీ వర్షాలు పడతా ఉన్నాయి. బట్ ఆ ఋతుపవనాలు ఎంట్రీ ఇస్తే ఇంకా అతి భారీ వర్షాలు ఉంటాయి. కంటిన్యూస్గా మరి మోస్తారు నుంచి ఒక చిరుజల్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ నైరుతి ఋతుపవనాలకు ఇప్పుడు పడబోయే 2-3 రోజుల వర్షాలకు సంబంధం లేదు. ఈ 2-3 రోజుల వర్షాలు ఏవైతున్నాయి ఇవి జనరల్గానే థండర్ హోమ్స్ అంటూ చెప్తూ ఉంటారు. జనరల్గానే ఇవి పడుతూ ఉంటాయి. అంటే కొంత వర్షాలు ఋతుపవనాలు వచ్చే ముందు పడేటువంటి వర్షాలు ఇవన్నీ కూడా. సో వీటికి వాటికి సంబంధం లేదు. బట్ ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఒక 10 నుంచి 15 రోజుల పాటు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో రైతన్నలు విత్తనాలను విత్తుకోవడానికి ఇది అనువైనటువంటి సమయంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే చాలామంది విత్తనాలను పెడతా ఉన్నారు. ఎందుకంటే ఇన్ టైంలో, అంటే ఆన్ టైంలో రైతన్నలు కూలీలు దొరకకపోవడమో, లేకపోతే వెదరు సహకరించకపోవడమో, చాలా వర్షం అతిగా పడి మరి ఇబ్బంది కలగడమో, ఇట్లా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. సో చాలామంది రైతన్నలు ఇప్పటికే ముందస్తుగా పెద్దకారు రైతన్నలంతా, సన్నకారు చిన్నకారు రైతన్నలంతా కూడా కొంతమేర విత్తనాలని నాటుతూ ఉన్నారు. ఇటు పత్తి విత్తనాలు, లేకపోతే మొక్కజొన్న కావచ్చు, లేకపోతే వారి ప్రాంతాల్లో వాళ్ళకి అనువైనటువంటి పంటలకు సంబంధించిన విత్తనాలని నాటుతూ ఉన్నారు. బట్ ఇది అనువైనటువంటి టైమే. ఈ 2-3 రోజులు వర్షాలు ఉన్నటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి సో రైతన్నలు కూడా విత్తనాలు విత్తుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి విధంగానే వాతావరణ శాఖ అప్డేట్స్ చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి సో ఇది మొత్తం మీద తెలంగాణలో మరి ప్రశాంతమైనటువంటి చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయబోతూ ఉన్నారు. చల్లటి వాతావరణం ఇక రాబోతూ ఉంది. గత 2 నెలల నుంచి 45-46 డిగ్రీల ఎండ తీవ్రతతో ఇబ్బంది పడేటువంటి మరి సామాన్యులకు ఇది నిజంగా ఒక భారీ ఊరటని చెప్పుకోవచ్చు. సో వెదర్ పూర్తిగా మారిపోతూ ఉంది. సో రేపటి నుంచి అతి భారీగా వర్షాలు కొన్ని జిల్లాల్లో పడబోతూ ఉన్నాయి. కాబట్టి కొంత వాతావరణం మాత్రం చల్లబడుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి ఉపశమనం ఎండ నుంచి అని చెప్పేసి చెప్పుకోవచ్చు.